అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేసి నడవలేని స్థితిలో ఉన్న 45 ఏళ్ల వ్యక్తికి కాకినాడ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పనసపాడు ఏడీబీ రోడ్లో గల మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థోపెడిక్ డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, పుట్టుకతో వచ్చే డెవలప్మెంటల్ డిస్ప్లేసియా ఆఫ్ హిప్ సమస్యతో బాధపడుతున్న పేషెంట్కు అత్యంత క్లిష్టమైన టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయడం జరిగిందన్నారు. ఆపరేషన్ సమయంలో గుండె సంబంధిత సమస్యలు తలెత్తినప్పటికీ మల్టీ స్పెషాలిటీ వైద్యుల సహకారంతో సర్జరీని పూర్తి చేయగా పేషెంట్ కేవలం 2 రోజుల్లోనే నడవగలిగారన్నారు. తుంటి నొప్పులను పోలియోగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. మెడికవర్ హాస్పిటల్లో ఎటువంటి క్లిష్టమైన ఆపరేషన్లనైనా అత్యంత సులువుగా చేసేందుకు ఎక్విప్మెంట్తో పాటు సీనియర్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుదర్శన్ రెడ్డి, డాక్టర్ మాధవరావు నెక్కంటి, డాక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొడాలి అరుణ్ కుమార్. నేను మెడికల్ హాస్పిటల్లో ఆర్థోపెడిషియన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీకు ఒక అరుదైన ప్రాబ్లం మరియు దానికి ట్రీట్మెంట్ గురించి తెలియజేయాలని మా ఉద్దేశం. సో మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, 45 ఇయర్స్ ఏజ్. సో ఆయనకి తొంటి నొప్పితో బాధపడుతున్నారని చెప్పి వచ్చారు. అయితే ఆయనకి చిన్న నొప్పి చిన్నప్పటి నుంచి ఉంది, కానీ ఆయన ఎప్పుడు దాన్ని పట్టించుకోకుండా మొండిగా తిరిగారు. ఇంక ఏ స్టేజ్లో అయితే ఆయన అస్సలు నడవలేని స్టేజ్ వచ్చిందో ఆ స్టేజ్లో ఆయన రికగ్నైజ్ చేసి వచ్చారు మా దగ్గరికి. సో ఆ స్టేజ్లో మేము చూసేప్పటికీ దాన్ని మనం DDH గ్రేడ్ 2 అంటాం, స్టేజ్ 2 అంటాం. సో డెవలప్మెంటల్ డిస్ప్లేసియా ఆఫ్ హిప్ స్టేజ్ 2 అంటాం. సో ఆ స్టేజ్ విత్ సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ హిప్తో మన దగ్గరికి వచ్చారు. సో ఈ ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చేప్పటికి ఇంకా సివియర్ ఆస్టియోఆర్థరైటిక్ స్టేజ్లో మన దగ్గరకు వస్తే మనకి టోటల్ హిప్ రీప్లేస్మెంటే ఇక్కడ మెయిన్ మార్గం అవుతుంది. సో మనం ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఆ సర్జరీలో ఉన్న ప్రాబ్లమ్స్ మంచి చెడు అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనేది చేసాం. మరి ఈ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఇలాంటి కేసుల్లో చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అది. సో ఆల్రెడీ మన దగ్గర చాలా కొన్ని వేల సర్జరీలు చేసిన ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కాబట్టి మనం ధైర్యంగా తీసుకోగలిగాం. దాంతోపాటు మాకు మెడికవర్ హాస్పిటల్లో ఉన్న స్పెషల్ స్టేటస్ ఏంటంటే మాకు 3 ఆర్థోపెడిషియన్లు ఉన్నాం. డాక్టర్ సుదర్శన్, డాక్టర్ మాధవ్, నేను ముగ్గురం కలిపి చేస్తాం ఇలాంటి కాంప్లికేట్ కేసు ఏమైనా కానీ. సో దాంతోపాటు వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ క్రిటికల్ కేర్ సపోర్ట్. అంటే ఎనస్థీషియా ఇచ్చే డాక్టర్లు సెపరేట్గా ఉన్నారు, క్రిటికల్ కేర్ డాక్టర్లు సెపరేట్గా ఉన్నారు. ప్లస్ వీ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ ద కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్. సో ఇలాంటి కేసుల్లో ఏంటంటే చాలా కాలం పాటు బెడ్ రిడన్గా ఉండటం వల్ల ఆపరేషన్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆపరేషన్ చేయటమే కాంప్లికేటెడ్ సర్జరీ అనుకుంటే సర్జరీ అయిన తర్వాత ఒక్కసారిగా ఇంత మేజర్ స్ట్రెస్ బాడీ తట్టుకోలేదు. ఎందుకంటే నడవటం అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి హార్ట్కి ఆ ప్రెషర్ తీసుకోలేదు, ఆ స్ట్రెస్ని తీసుకోలేదన్నమాట. సో ఆ టైంలో హార్ట్ రేట్స్ అప్ అండ్ డౌన్ అవ్వటం, ఒక్కొక్కసారి మనం ఇచ్చిన ఇంజెక్షన్స్కి ఒకసారి అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని రావటం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈయనకి కూడా కొంచెం హార్ట్ రేట్ అప్ అండ్ డౌన్ అయింది. ఆ టైంలో వెంటనే క్రిటికల్ కేర్ డాక్టర్ గారు వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్నాం, చెన్నకేశ్వర గారి కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్నాం. సో తీసుకుని అన్ని మనం నార్మలైజ్ చేయగలిగాం. సో ఈ సర్జరీలో ఉన్న గొప్పతనం ఏంటంటే హిప్ రీప్లేస్మెంట్ అయ్యి ఇప్పుడు 2 రోజులు అయింది. 2 రోజుల్లో మనం ఆల్రెడీ నుంచోబెట్టడం, నడిపించడం కూడా చేయగలిగాం. సో దీర్ఘకాలికంగా అంటే యాక్చువల్గా DDH అంటే పుట్టుకతో తొంటిలో ఉన్న మార్పు, అంటే జాయింట్లో ఉండకుండా బాల్ బయటికి రావడం. సో ఈ విషయం యాక్చువల్గా పుట్టుకలోనే తెలియాలి. పుట్టుకలో తెలియకపోయినా కనీసం ఎదిగే వయసులో తెలియాలి. కొంతమందికి ఏంటంటే స్టేజెస్ ఉంటాయి అనమాట. స్టేజ్ 3, స్టేజ్ 4 అయితే ఇమీడియట్గా తెలిసిపోతుంది. వెంటనే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉందని తెలిసింది. ఎవరైతే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఈ DDHలో ఉంటారో వాళ్ళు ఏంటంటే నొప్పి పెద్ద తెలియదు, బాల్ బయటే ఉంటుంది, అయితే కొంచెం కుంటుంటుంది, కానీ దే విల్ మేనేజ్, ఇబ్బంది లేకుండా మేనేజ్ చేసేయగలుగుతారు. సో కొంతమంది అయితే ఇంకా వేరే కేసులు ఇక్కడ చూసాం, వాళ్ళు ఏంటంటే పోలియో అనుకుని ఒకప్పుడు రోజుల్లో మనకి అంత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే అంత ఇది ఉండేది కాదు. రెగ్యులర్ RMP కానీ ఎవరన్నా మనకు తెలిసిన డాక్టర్ కానీ ఎవరన్నా ఏదో ఒకటి చెప్తే మనం దాన్ని పట్టేసుకునే వాళ్ళం. మాకు చివరికి మా చిన్నప్పటి నుంచి పోలియో ఉందని చెప్పి మా దగ్గర ప్రెజెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే ప్రాబ్లం, డెవలప్మెంటల్ డిస్ప్లేసియా ఆఫ్ హిప్ అంటే పుట్టుకతోనే బాల్ బయటకు ఉండటం, అంటే కప్పులో ఉండకుండా బయటకు ఉండటం. సో వాళ్ళు పోలియో అని చెప్పి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పోలియో అనుకుని జీవితకాలం ఉండేవాళ్ళు ఇంకా నడవలేని స్టేజ్లో మా దగ్గరకు వచ్చినప్పుడు ఆర్థరైటిక్ స్టేజ్లో మా దగ్గరకు వచ్చేవారు. సో యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే పుట్టుకతో మనకు తెలిస్తే మనం దాన్ని కరెక్ట్ చేస్తే అసలు అప్పుడే కరెక్ట్ అయిపోతాయి, ఇలా లాంగ్ టర్మ్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది. సో ఇలాంటి కేసులో ఏంటంటే స్టేజ్ 1 and 2 నెగ్లెక్ట్ చేయటం, చిన్న కుంటే కదా, ఏదో పోలియో అనుకునో, ఏదో నరాల బలహీనత అనుకునో, ఏదో వీక్నెస్ అనుకునో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. సో పూర్తిగా జాయింట్ అరిగిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తారు. సో ఈ స్టేజ్లో హిప్ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు చాలా మంచి ఆప్షన్ అండి. ఎవరికన్నా ఇలా తొంటి నొప్పి దీర్ఘకాలికంగా ఉంది, పట్టించుకోకుండా ముందుగా వెళ్ళిపోతున్నారంటే ఆర్థరైటిక్ స్టేజ్లో వచ్చి హిప్ రీప్లేస్మెంట్
చేర్చుకునే కన్నా కొంచెం ఎర్లీగా ప్రజెంట్ అయితే మనం అసలు ఈ స్టేజ్కి రాకుండా కూడా ఆపే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్టేజ్కి వచ్చినా కానీ మనం ఇదేదో కాంప్లికేట్ సర్జరీ అనేది అందరూ తెలిసిన విషయం అండి. కాకపోతే అంత కాంప్లికేట్ సర్జరీ మన కాకినాడలో మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. వీ హ్యావ్ ఎ టీమ్ హియర్. మా టీంతో మేము సక్సెస్ఫుల్గా ఆల్రెడీ ఇలాంటి కేసులు చాలా చేస్తున్నాం. కాకపోతే జనాల్లో చాలా మందికి అవగాహన లేదు. సో అవగాహన కలిగించాలనేది మా ఉద్దేశం. సో దానికి కావాల్సిన సపోర్టింగ్ అనస్థీషియా టీం కానీ, కార్డియాక్ టీం కానీ, నెఫ్రో టీం కానీ అన్ని టీమ్స్ ఉన్నాయి మనకి, సింగిల్ డాక్టర్ కాకుండా. సో ఇలాంటి కేసులు మేము డీల్ చేసాము, చేయగలం అని మీకు కన్వే చేయడం మా ఉద్దేశం. థ్యాంక్ యూ.